हरे कृष्ण हरे कृष्णा दैवत प्रणाम। हरे कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दैवत प्रणाम। माता जी प्रणामालु। हरे कृष्णा प्रणाम। कृष्ण माता जी ప్రణామాలు दंडवत प्रणाम माता जी। సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే మనం స్థిత ప్రజ్ఞగా ఉండడం ఎలా అనే దాని గురించి డిస్కస్ చేయాలి. माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ दैवत प्रणाम. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. సో మీరు కూడా నోట్ వాళ్ళు అట్లా మంగళాచరణ చేయండి. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन श्री की जय। श्री श्री गौर की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा की जय। जगत गुरुपति तुमारे श्री प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। हरिनाम प्रभु की जय। हरे कृष्ण महामंत्र की जय। पिताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే సో ఈరోజు మనం స్థిత హరే కృష్ణ ప్రజ్ఞ. మాతా జీ ప్రణామం. హరే కృష్ణ స్థిత ప్రజ్ఞ అవ్వడం ఎలా అనేది చూద్దాం. అయితే స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటుంది. స్థిత ప్రజ్ఞ మనకి భగవద్గీతలో చదివినప్పుడు కూడా వస్తుంది. To be stable in spite of the situation of like dualities, Exactly. సుఖ దుఃఖ ఇలాంటి Correct. వచ్చినప్పుడు కూడా మనం
స్టేబుల్ గా ఉండటం is స్థిత ప్రజ్ఞ. సెల్ఫ్ రియలైజేషన్ మేడం మాతాజీ. సెల్ఫ్ రియలైజేషన్. ఎస్ కరెక్ట్. స్థిత ప్రజ్ఞగా ఉండడం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే స్టేబుల్ గా ఉంది అంటే చలనం లేకుండా కదలిక లేకుండా స్థిరంగా అలా స్టేబుల్ గా ఉన్నవాడిని మనం స్థిత అంటాం. స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి అంటే మనకి సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా కానీ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం స్థిరంగా ఉండడము మన మైండ్ లో స్థిరంగా స్టేబుల్ గా ఉండడాన్ని స్థిత ప్రజ్ఞ అవ్వడం ఉంటాం. ఓకే, అయితే మనందరికీ కూడా స్థిత ప్రజ్ఞ అవ్వాలని ఉంటుందా ఉండదా? ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. కానీ మనం అనుకున్నాం కదా స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా కానీ స్థిరంగా ఉండాలి. సో మనందరి లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ గా ఉంటాయా ఉండవా? ఉంటది మాతాజీ. ఉంటాయి. సో ఎవరి లైఫ్ అయినా కానీ కేవలం అప్ అంటే అప్స్ అంటే ఎలా తీసుకోవచ్చు అంటే అంతా మంచి జరగడం, అంతా సుఖాలే ఉండడం, అంతా అనుకున్నట్లే ఉండడం అనేది ఒకేలాగా ఉంటుందా ఎవరి లైఫ్ లో అయినా కానీ? సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు సుఖంగా ఉంటాయి, కొన్ని రోజులు దుఃఖం వస్తాయి, కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది కామన్ గా ఉంటుంది. మేబీ మన లైఫ్ లో ఇవాళ సిచ్యువేషన్ బాగాలేకపోతే ఇంకొకరి లైఫ్ లో ఇవాళ బాగుండొచ్చు, లేదు రేపు పొద్దున మనకి బాగుంటే ఇంకొకరి లైఫ్ లో అది వాళ్ళ సిచ్యువేషన్ లో డౌన్ అయి ఉండొచ్చు. కానీ ఈ అప్స్ అండ్ డౌన్స్, ఈ ద్వంద్వం అంటారనమాట, దీన్ని డ్యువాలిటీ అంటారు. సో ద్వంద్వం అనేది కామన్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ జగత్తు అనేది ద్వంద్వాలతో కూడింది అనమాట. సో ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో సహజంగా ఉంటాయి. అయితే మరి ఈ ఒడిదుడుకుల్ని మనం మన లైఫ్ లో నుంచి తీసేయలేము, కామన్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ ఒడిదుడుకుల మధ్యలో కూడా, ఈ అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో కూడా థిక్ అండ్ థిన్ టైమ్స్ అంటారు, వీటన్నిటి మధ్యలో కూడా మనం స్థిరంగా స్థిత ప్రజ్ఞులమై ఉండడం ఎలా అనేది డిస్కస్ చేద్దాం వాళ్ళ క్లాస్ లో. ఓకే, అయితే మనం జనరల్ గా భక్తి గురించి ఎవరికైనా చెప్పాలి అని చెప్పి మనం వెళ్తే ఎవరు తొందరగా తీసుకుంటారు? వాళ్ళ లైఫ్ అంతా బాగున్న వాళ్ళు భక్తిని తొందరగా తీసుకుంటారా? లైఫ్ లో కష్టాలు ఉన్న వాళ్ళు భక్తిని తొందరగా తీసుకుంటారా? కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మాతాజీ. సో ఎవరికైతే సిచ్యువేషన్ బాగాలేదు, లైఫ్ చాలా కష్టంగా నడుస్తూ ఉంది, ఏది అనుకున్నట్లు జరగడం లేదు అన్న వాళ్ళకి తొందరగా భక్తిని ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్ గా మనం కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే భక్తిలో ఉన్నామో మనం అందరం కూడా ఏదో ఒక రోజున ఫీల్ అయ్యాం. సో మన లైఫ్ లో ఈ కష్టాలు అనేవి మన వల్ల కాదు, సో మనకి భగవంతుని కృప కావాలి, భగవంతుని సపోర్ట్ మనకి కావాలి అని చెప్పి అలా మనం భక్తిలోకి వచ్చిన వాళ్ళమే ఉంటాం అనమాట మోస్ట్లీ. సో మనకి ఏమంటారంటే ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని, భగవంతుని వైపు చూసేవాళ్ళు ఈ 4 కేటగిరీస్ ఉంటారు. ఆర్తులు అంటే ఏంటి అంటే కష్టాల్లో ఉండి మా కష్టాల నుండి బయటపడాలి అనుకుంటారు. జిజ్ఞాస అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, నాకు జిజ్ఞాస తెలుసుకోవాలని ఉంది అని. జ్ఞాని ఏంటి అంటే జ్ఞానం తెలుసుకుంటూ భగవంతుని గురించి తెలుసుకునేవాళ్ళు. ఆర్థో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞాని. అర్థార్థి అంటే డబ్బుల గురించి ఆశించేవాళ్ళు అనమాట. మోస్ట్లీ మనందరం ఏంటి అంటే డబ్బుల గురించి సంపాదించడానికి మనకి భౌతికంగా కూడా చాలా ఉంటాయి, దాని గురించి మన భగవంతుడి దగ్గరికి వచ్చేది తక్కువ కాలం ఉంటుంది. బట్ మన జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనం భగవంతుని వైపు తిరుగుతాం. సో మనం భక్తిని ప్రెజెంట్ చేసేటప్పుడు కూడా భక్తితో ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ చేయడం అనేది ఈజీ అవుతుంది, వాళ్ళు కూడా భక్తిని త్వరగా తీసుకుంటారు. అయితే మనం వాళ్ళకి చెప్పొచ్చు, సో మీరు మీ లైఫ్ లో చాలా కష్టాలు ఉన్నాయి, ఏ కష్టమైనా కానివ్వండి. సో వాళ్ళ లైఫ్ లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యం సహకరించకపోయినా, లేదంటే డబ్బులతో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, లేదు అంటే రిలేషన్షిప్స్, సో వాళ్ళ సంబంధాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేదు వాళ్ళ కెరియర్ లో వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ, ఏదైనా కానీ మనం జనరల్ గా చెప్తాం, సో మీకు చాలా కష్టంగా ఉన్నారు కదా, మీరు ఎందుకు భగవన్ నామం తీసుకోరు? సో భగవన్ నామం తీసుకుంటే మీకు కొంచెం సాంత్వన కలుగుతుంది, మీకు ఎలా ఈ కష్టం నుండి బయటికి రావాలి అనే ఒక శక్తి అనేది లభిస్తుంది అని చెప్పి మనం ప్రెజెంట్ చేయడానికి కుదురుతుందా కుదరదా? కుదురుతుంది మాతాజీ. ఎస్, ఈవెన్ భగవద్గీత గురించి కూడా మనం చెప్పేటప్పుడు మీరు భగవద్గీత చదవండి, మీకు ఇందులో జ్ఞానం దొరుకుతుంది, మీ కష్టానికి సొల్యూషన్ ఉంటుంది, భగవద్గీతలో అన్నిటికీ సొల్యూషన్ ఉంది అంటారు. ఈవెన్ అర్జున లాంటి గొప్ప యోధుడికే కష్టం వచ్చినప్పుడు భగవద్గీత అవసరం వచ్చింది. సో మన జీవితంలో మనకి నిత్యం కష్టాలే ఉంటూ ఉంటాయి, సో మనకి భగవద్గీత జ్ఞానం అనేది చాలా అవసరమని మనం ప్రెజెంట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనకి భగవంతుడి గురించి ఇలా క్లాసెస్ హరికథ వినండి, మీకు రిలీఫ్ దొరుకుతుంది అని మనం ప్రెజెంట్ చేయొచ్చు. అయితే వాళ్ళు భక్తిని తీసుకొని
ఇలా ఫేవరబుల్ అయిందనుకోండి, అంటే చాంటింగ్ చేస్తున్నారు, భగవంతుడి గురించి వింటున్నారు, భగవద్గీత చదవడం మొదలు పెట్టారు. సో కొంత చాంటింగ్ చేస్తున్నారు, సిచ్యువేషన్ అనేది కొంచెం ఫేవరబుల్ అవుతూ ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు నిజంగా అంతే ఎంతూసియాజంతో కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారా? లేదు ఇంకా చాలులే భగవంతుడి గురించి తెలుసుకున్నది, ఇప్పుడు మనకైతే సిచ్యువేషన్ బాగైంది అని చెప్పి భక్తిని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారా? వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు మాతాజీ. ఉండొచ్చు కానీ ముందుకెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మాతాజీ. యాక్చువల్‌గా ఇద్దరు ఉంటారనమాట. సో కొందరికి ఏంటి అంటే భగవంతుడిని పట్టుకున్నాను ఇప్పుడు, నాకు జీవితంలో ఇంత మంచి జరిగింది ఇప్పుడు అని చెప్పి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ కొందరు ఏంటి అంటే ఇంకా నాకు ఫేవరబుల్ అయిపోయింది, ఇంకా నాకు భగవంతుడితో పని ఏంటి? చాలా మంది కష్టంలో ఉన్నప్పుడు 16 మాలలు చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కష్టం తగ్గిపోతుందో, అంతా సెటిల్ అయితుందో ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వాళ్ళ లైఫ్‌లో తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో అందరికీ అని చెప్పలేం. కొందరు ఇలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. సో వాళ్ళేంటంటే ఆ చాంటింగ్ చేసేది ఇంతకుముందు శ్రద్ధతో చేస్తుంటారు. భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వడం గానీ, అవన్నీ కూడా శ్రద్ధగా చేస్తుంటారు. బట్ ఇవాళ అన్నీ సెట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, అంతే ఇంట్రెస్ట్‌తో, అంతే ఇదితో భక్తిని కంటిన్యూ చేయడం అనేది కొందరిలో ఉంటదనమాట. సో యాక్చువల్‌గా ఏమంటారు అంటే, లైఫ్ అనేది ఫేవరబుల్‌గా అన్నీ అనుకూలంగా జరిగినప్పుడు చాలా మందికి ఏమవుతుంది అంటే, భక్తిని డిస్కంటిన్యూ చేసేస్తారు కదా, వదిలేస్తారు కదా. సో ఇది డేంజరస్ సిట్యుయేషన్ అంటారనమాట. ఎందుకు అంటే భక్తిని వదిలేసాము అంటే మనం ఎవరిని వదిలేస్తున్నట్లు? కృష్ణ. కృష్ణని వదిలేస్తున్నట్లు. సో భగవంతుడిని వదిలేసాము అంటే దేన్ని పట్టుకున్నట్లు మనం? మాయాదేవి. ఎగ్జాక్ట్‌లీ. సో మనం భగవంతుడిని వదిలేస్తున్నాము, మన సిట్యుయేషన్ బాగైంది అన్నప్పుడు మనం భగవంతుడిని వదిలేస్తున్నాము అంటే మనం ఎందులో ఉంటున్నట్లు తెలుసా? మాయలో ఉంటున్నాం. సో మాయలో ఉంటున్నాము అంటే మన పరిస్థితి బాగున్నట్లా, ఇంకా డేంజరస్ స్టేట్‌కి వెళ్ళినట్లా? డేంజరస్ మాతాజీ. ఇంకా డేంజరస్. ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు భక్తిని తీసుకున్నాం. ఇవాళ కష్టం అనేది తగ్గింది, లైఫ్ అనేది బాగుంది. కానీ ఇవాళ మనం భక్తిని వదిలేసాము అంటే యాక్చువల్‌గా వచ్చిన కష్టం కంటే కూడా ఇవాళ కష్టం తీరాక మనకి ఏవైతే రోజులు బాగున్నాయి అనుకుంటున్నామో ఇది ఇంకా కష్టకరమైనవా కాదా? అవును మాతాజీ. ఎందుకంటే మనం భగవంతుడిని వదిలేస్తున్నాము. సో సిట్యుయేషన్ బాగైందని చెప్పి భగవంతుడిని వదిలేస్తున్నాం కాబట్టి, ఒక్కసారి భగవంతుడిని వదిలేసాము, వెలుగు లేదు అంటే మన జీవితంలో ఏమున్నట్లు? అంధకారం ఉన్నట్లు. సో భగవంతుడు లేదు అంటే మన జీవితంలో ఎవరున్నట్లు? మాయాదేవి ఉన్నట్లు అన్నమాట. సో మనం మాయలో ఉన్నట్లు అన్నమాట. సో మన జీవితంలో బాగుంది, భక్తి చేసినప్పుడు మనం జీవితం బాగైంది అని భక్తి వదిలేసాము అంటే మనము మాయలో మునిగిపోయి ఉన్నట్లు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ జీవితంలో కష్టాలు ఉంటాయి, మీరు భక్తి తీసుకోండి అని చెప్పినప్పుడు అందరూ కూడా తీసుకోరనమాట. ఎందుకు తీసుకోరు అంటే, దే డోంట్ హ్యావ్ ద ఇనఫ్ పెయిన్ టు కమ్ టు భక్తి. అంటే బాధ ఉంది, కష్టం ఉంది, కానీ ఎంత కష్టం లేదు అంటే నేను భగవంతుని శరణు తీసుకోవాలి అన్నంత కష్టం లేదనమాట వాళ్ళ జీవితంలో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు మాతాజీ. డెఫినెట్లీ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళ జీవితంలో కష్టాలు నడుస్తూనే ఉంటాయి, ఇబ్బందులు పడుతూనే ఉంటారు, వాళ్ళు భౌతికంగా సొల్యూషన్స్ వెతుకుతూనే ఉంటారు. మనం ఎవరైనా ఎళ్లి చెప్పామనుకోండి, సో మీరు ఇలా భక్తి చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ముందుకు రారు. ఎందుకు అంటే భక్తి తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే, మన ప్రయత్నాలన్నీ ఇంకా మన చేతిలో ఏం లేదు. సో ఈ దారి తీసుకుంటేనే మనకి ఆల్టర్‌నేటివ్ అని మనం ఎప్పుడైతే కన్విన్స్ అవుతామో అప్పుడు భక్తి తీసుకుంటారు. కానీ అందరూ ఇలా కన్విన్స్ అయ్యే స్టేజ్‌లో అంత బాధ, అంత పెయిన్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉండదనమాట. సో వాళ్ళేంటి అంటే భక్తిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే నాకంత బాధ లేదు. భగవంతుడు ఇప్పుడు చాంటింగ్ చేసి 2 గంటలు చాంటింగ్ చేసేంత టైం ఎక్కడిది నాకు? అంత బాధ అయితే లేదులే, నేను నా బాధకి నేను సొల్యూషన్స్ ఎతుక్కోగలను అని చెప్పి అందరూ భక్తిలోకి రాలేరనమాట. సో ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చాలా సార్లు మనం ఏమనుకుంటాము అంటే, మన జీవితంలో అవి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటాం. కానీ ఫేవరబుల్‌గా మన జీవితంలో అంత సాఫీగా, సుఖంగా నడుస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అది అనుకూలం కాదనమాట. ఎందుకంటే భక్తిని వదిలేసే సిట్యుయేషన్, ఆ డేంజరస్ స్టేట్ అనేది ఉంటుంది. కానీ ఎవరైతే ఫేవరబుల్ సిట్యుయేషన్‌లో కూడా నేను భగవంతుని భక్తి చేయడం వల్ల నా జీవితం అనేది ఇవాళ ఇలా ఉంది. సో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్, భగవంతునికి కృతజ్ఞత చూపిస్తామో, ఎలా కృతజ్ఞత చూపించగలము? నా జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో లక్షల జన్మలు తిరుగుతూ ఎన్నో పాపాలు చేశాను. అయినా కూడా కృష్ణ నన్ను ఇవాళ నా కష్టం నుండి బయటికి తీసుకొచ్చి నాకింత ఫేవరబుల్‌గా, నన్నింత ప్రశాంతమైన సిట్యుయేషన్‌లో నన్ను ఉంచారు, ఫేవరబుల్ కండిషన్ ఇచ్చారు అంటే కృష్ణ నాకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనేది మనం రియలైజ్ అయినప్పుడు మనం భక్తిని వదిలేస్తాం.
వదిలేయం మాతాజీ. వదిలేయం. ఏం చేస్తాము? ఇంకా గ్రేట్ఫుల్ గా ఉంటాం కృష్ణకి. సో అవును. కృష్ణ, నా జీవితం ఎంతో దారుణంగా అవ్వాల్సింది, కానీ నేను నీ భక్తి చేసి నీ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టినప్పుడు నువ్వు నా జీవితంలో నీ హస్తక్షేపం చేసి నువ్వు నా జీవితాన్ని బెటర్ చేశాను. సో నేను నిన్ను ఎప్పటికీ వదలను, నేను నీ భక్తిని వదలను అని పట్టుకున్నాము అనుకోండి. ఫేవరబుల్ కండిషన్ మనకి ఏమన్నా అడ్డంకి అవుతుందా? కాదు. ఇన్స్టెడ్ ఏమవుతుంది, మనకి మన గ్రాటిట్యూడ్, భగవంతుడి పైన మన యొక్క కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది అనమాట. సో ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కొందరికి భక్తిని వదిలేసేసే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, కానీ మనము కరెక్ట్ గా ఆలోచించి కృష్ణ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ కండిషన్ ఇచ్చి అని, దాన్ని కూడా మనం కృష్ణ వైపు, కృష్ణకి కృతజ్ఞత చూపించడానికి వాడాము అంటే మనము ఆ డేంజర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం అవుతాం. సో మనం అనుకోవచ్చు, భక్తి చేస్తూ ఉన్నప్పుడు కృష్ణ నా జీవితంలో నుండి ఎన్నో డేంజర్స్ నుండి మనల్ని ఆపుతూ ఉన్నారు అని మనం గ్రాటిట్యూడ్ చూపించవచ్చు. సో అన్ఫేవరబుల్, జీవితంలో కష్టం ఉన్నప్పుడు భక్తి తీసుకొని మన జీవితం అనేది సాఫీగా కొంచెం కష్టాల నుండి బయటపడ్డప్పుడు మనం భగవంతునికి కృతజ్ఞత చూపించి భక్తిలో ముందుకు వెళ్ళచ్చు. అలా కాదు. ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాం. ఏంటి అంటే, మనం ఫేవరబుల్ గా ఉంది, మన లైఫ్ అంతా బాగుంది, మనం భక్తిలోనూ ఉన్నాము, అండ్ సడన్ గా అంటే మనం సాధన అంతా చేస్తున్నాం, చక్కగా చాంటింగ్ చేస్తున్నాము, భగవద్గీత భాగవతం వింటూ ఉన్నాము, క్లాసెస్ అనేవి వింటూ ఉన్నాము, కానీ ఒక్కసారిగా లైఫ్ లో ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది, కంప్లీట్ గా కొలాప్స్ అయ్యాం అనుకోండి. అంటే ఒక ఒడిదుడుకులు అనేవి వచ్చాయి, మన లైఫ్ లో అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేవి వచ్చాయి. దెన్ ఫస్ట్ మనం ఏం చేస్తాము? జనరల్ గా భక్తిలో స్థిరంగా లేము అంటే ఎవరిని నిందించేస్తాం మనం? భగవంతుడిని నిందిస్తాం. భగవంతుడే నిందిస్తాం. ఎందుకంటే మన మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట, ఇంత భక్తి చేస్తున్నావు నువ్వు రోజుకి 2 గంటలు జపం చేస్తున్నావు, భగవద్గీత అని చదువుతున్నావు, సో భగవంతుడి సేవ అని చేస్తున్నావు, కానీ ఏం లాభం? నీ లైఫ్ లో కూడా కష్టాలు వచ్చాయని చెప్పి మన మైండ్ చెప్తుందా చెప్పదా? చెప్తుంది మాతాజీ. చెప్తుంది అండ్ మన మాతాజీ. మైండ్ తో పాటు ఇంకా ఎవరు చెప్తారు? మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. పక్కన ఏం వాళ్ళందరూ. లాభం నీకు? ఇంత చేస్తున్నావు నువ్వు, భగవంతుడు భగవంతుడు భక్తి భక్తి అని నీ టైం అంతా భగవంతుడికి ఇస్తున్నావు, ఏం జరిగింది నీకు? నీకేమైనా మంచి జరిగిందా? చూడు నీ లైఫ్ లో ఎంత చెడు జరిగింది, ఎంత కష్టం అనేది నువ్వు ఫేస్ చేస్తున్నావు అని చెప్పి మనల్ని అటువైపు లాగే వాళ్ళు ఉంటారా? ఉండరా? సరౌండింగ్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు. సో ఏమవుతుంది అంటే, ఎందుకు ఈ భక్తి, ఎందుకు, ఏం ప్రయోజనం? నువ్వు అంత ఇదిగా భక్తి చేసినా కూడా నీకు కష్టం అనేది ఇవాళ రాకుండా మానేదు, ఇంకేం చేసి భక్తి చేసి నీకు ఒరిగింది ఏంటి అని చెప్పి మనల్ని అనేవాళ్ళు ఉంటారు అనమాట. అయితే ఒకసారి శ్రీల ప్రభుపాద్ వాళ్ళ డిసైపుల్ తో కూడా అంటారు, మన ప్రభుజీ చాలాసార్లు చెప్తారు ఈ ఎగ్జాంపుల్. సో ఒకసారి ఒక డిసైపుల్ కిచెన్ లో వంట చేస్తూ ఉంటే ఆయనకి చిన్నగా వేలు కట్ అయింది అనమాట. సో ఆయన వెళ్ళి శ్రీల ప్రభుపాద్ తో చెప్తారు, ఏంటి అంటే, నేను ఇలాగా భగవంతుని సేవలోనే ఉన్నాను కదా శ్రీల ప్రభుపాద్, ఇలా మరి నాకు ఇలాగ కష్టం రావడానికి అర్థం ఏంటి అని చెప్పి ప్రభుపాద్ అడిగినప్పుడు ప్రభుపాద్ చెప్తారనమాట, నువ్వు భగవంతుని సేవలో ఉన్నావు కాబట్టి నీ తల తెగాల్సిన టైంలో నీకు వేలు తెగి భగవంతుడు ఆపేశారు అని చెప్పి శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. సో మన సిచ్యువేషన్, మన లైఫ్ లో కూడా మనకి మైండ్ చెప్తూనే ఉంటుంది, నువ్వు ఇంత భక్తి చేసినా నీకు కష్టాలు తప్పట్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉంటారు, నీకు కష్టాలు తప్పట్లేదు, నీకు భక్తి వల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పి మనకి చెప్తూనే ఉంటారు. కానీ మనం ఒక్కసారి కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, భగవంతుడి గురించి కరెక్ట్ గా తెలుసుకోగలిగితే మనం ఏం రియలైజ్ అవుతాం తెలుసా? ఎంతో పెద్ద ఆపద నా లైఫ్ లోకి రావాల్సింది భగవంతుడు ఈ చిన్న కష్టం పెట్టి నా లైఫ్ లో ఆ పెద్ద ఆపదను తీసేశారు అనేది రియలైజ్ అవ్వగలుగుతామా లేదా? భక్తిలో స్థిరంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అవుతాం అనమాట. సో ఏమవుతుంది అంటే, మన మైండ్ ఏం చెప్తూ ఉంటుందంటే, ఈ కష్టానికి నువ్వు ఎలిజిబుల్ కాదు, అసలు నీకు ఇది రావాల్సింది కాదు, నువ్వు భక్తి చేస్తున్నావు, నీకు ఇది రావాల్సింది కాదు అని చెప్పి మన మైండ్, మన చుట్టుపక్కల వాళ్ళు మనకి ప్రొజెక్ట్ చేస్తుంటారు. కానీ మనకి ఫిలాసఫీ, తత్వం అనేది కరెక్ట్ గా అర్థమైనప్పుడు ఏం తెలుసుకుంటాము అంటే, మనం ఇంతకన్నా పెద్ద కష్టం రావాల్సింది కృష్ణ దాన్ని ఆపేసి చిన్న కష్టాన్ని నా లైఫ్ లోకి ఇచ్చారు. అయితే ఈ చిన్న కష్టం కూడా మేబీ కష్టం అనేది చిన్నదే అవ్వచ్చు, కానీ అందరికీ కూడా స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, అంటే ఆ కష్టాన్ని భరించి ముందుకు వెళ్ళేంత స్ట్రెంగ్త్ అనేది ఉండకపోవచ్చు. మరి ఆ టైంలో కూడా మనం భగవంతుని పైన డిపెండ్ అయ్యి భగవంతుని నుండి ఆ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్, ఆ శక్తి అండ్ ఆ బుద్ధి అనేది తెచ్చుకోవడానికి మనందరికీ ఆప్షన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది మాతాజీ, అదే అడగాలి.
ఎగ్జాక్ట్లీ. సో మన సిచ్యుయేషన్ అంటే ఫేవరబుల్ గా ఉన్నప్పుడు భక్తి చేస్తూ మన సిచ్యుయేషన్ అన్‌ఫేవరబుల్ గా కష్టతరంగా మారినప్పుడు అది కూడా మనం ఏం చేయాలి అంటే భగవంతుడు నాకిది ఎంతో కాలిక్యులేట్ చేసి సిచ్యుయేషన్ ఇచ్చారు. కృష్ణ మనలాగా తప్పులు చేసేవారు కాదు. మనం అనుకోవచ్చు ఒకళ్ళకి ఇవ్వాల్సిన పొరపాటున ఒకళ్ళకి ఇచ్చేసాను. నీకు ఇవ్వాల్సిన కర్మ నీకు ఇచ్చేసాను. అయ్యో! అంటే కృష్ణ ఎలా అంటే నేను చాలా బ్రహ్మాండాలు పాలిస్తూ ఉన్నాను కదా! నేను సంభవ్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి కొంచెం రెస్ట్ లేక టైర్డ్ అయిపోయి ఏమైందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కర్మని నీకిచ్చేసేసాను. సో పొరపాటున ఇది జరిగిపోయింది. నువ్వు దీన్ని అనుభవించేసేయి. సారీ అని చెప్పాల్సిన సిచ్యుయేషన్ కృష్ణకు ఉంటుందా? లేదు మాతాజీ. ఈస్ పర్ఫెక్ట్ అన్నమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే మన లైఫ్‌లో అంటే మన ప్లేట్‌లో వచ్చిన సిట్యుయేషన్స్ అనేవి అది దే ఆర్ యాక్చువల్లీ మెంట్ ఫర్ అస్. మనకి సంబంధించినవే అన్నమాట అవి. సో అదేదో పొరపాటున వేరే వాళ్ళకి జరగాల్సింది మనకి జరిగింది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దీన్ని యాక్సెప్ట్ చేసామో నా జీవితంలో వచ్చిన సిట్యుయేషన్‌కి నేనే బాధ్యురాలిని అని చెప్పి యాక్సెప్ట్ చేసామో మనం దాని నుండి తొందరగా ఓవర్‌కమ్ అయ్యి దాన్ని ఎలా సాల్వ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? అవుతుంది అవుతుంది. మాతాజీ. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు తెలుసా? దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో నేను ఇంత భక్తి చేస్తున్నాను. ఇది నాకు జరగాల్సింది కాదు. ఇది నాకు చెందాల్సింది కానే కాదు. ఎందుకిలా జరుగుతుంది? భగవంతుడు ఎందుకిలా ఇస్తున్నారు నాకు అని చెప్పి ఎప్పుడు మనం కంప్లెయింట్ మోడ్‌లో ఉంటామన్నమాట. భగవంతుడిని బ్లేమ్ చేసే మోడ్‌లో ఉంటాము. కానీ ఎప్పుడైతే నిజంగా తత్వం తెలుసుకుంటామో భగవంతుడు మిస్‌కాలిక్యులేట్ చేసి నా లైఫ్‌లో ఏది ఇవ్వరు. నాకివాళ ఒక సిట్యుయేషన్ ఇచ్చారు అంటే అది ఎంతో కాలిక్యులేట్ చేసి నాకిచ్చారు. అండ్ మోర్ ఓవర్ కృష్ణ ఎంతో పెద్ద ప్రాబ్లమ్‌ని దాని ఇంటెన్సిటీ అంతా తగ్గించేసి సింపుల్‌గా నాకివాళ కష్టాన్ని ఇచ్చారు. సో ఎంతో పెద్ద డేంజర్ నుంచి నాకు రాకుండా చిన్న ఆపద అనేది నాకిచ్చేసి నా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకున్నప్పుడు దాన్ని భరించడము, ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. అండ్ ఈజీ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ ఆ సిట్యుయేషన్ అంత తగ్గించిచ్చినా కూడా మనకి కష్టం అనిపించినట్లయితే మనం భగవంతుడిని బ్లేమ్ చేయకుండా భగవంతుని పైన డిపెండ్ అవ్వడం జరుగుతుందా? అవ్వదా? అవుతుంది మాతాజీ. సో అందులో ఆ నుంచి బయట అని చెప్పి అడుగుతాము. ఆ ఆ! శక్తి ఇవ్వమని తట్టుకోమని. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ సిట్యుయేషన్‌లో కూడా మనం ఏం చేస్తున్నాము, కృష్ణ నేను ఏదో ఒక తప్పు చేశాను కాబట్టి నాకివాళ ఈ సిట్యుయేషన్ ఇచ్చావు. కానీ నువ్వు నాకిచ్చావు అంటే ఈ సిట్యుయేషన్ నువ్వు నాకు ఈ సిట్యుయేషన్ నుంచి ఏదో నేర్పిస్తున్నావు నువ్వు. కానీ నేనది నేర్చుకునే స్టేజ్‌లో లేను. దయచేసి నాకు శక్తిని, బుద్ధిని ఇచ్చి ఈ సిట్యుయేషన్ నుంచి నేనేం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అండ్ ఈ సిట్యుయేషన్ నుంచి నేను ఎలా బయటపడగలగాలి అని నాకు ఆ ఇంటెలిజెన్స్‌ని నాకివ్వు, ఆ శక్తిని నాకివ్వు అని చెప్పి కృష్ణని ప్రే చేస్తున్నాం. సో, ఇంతకు ముందు అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఫేవరబుల్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము? భగవంతుని పైన కృతజ్ఞత చూపిస్తున్నాం. సో, ఎన్నో కష్టాలు రావాల్సింది నా జీవితాన్ని సాఫీగా ఉంచుతున్నాను కృష్ణ అని చెప్పి మనం భగవంతుని పైన కృతజ్ఞత చూపిస్తున్నాం. అండ్ ఇవాళ ఫేవరబుల్‌గా ఉన్నప్పుడు కూడా మన లైఫ్‌లో ఏమన్నా కష్టాలొచ్చినప్పుడు కృష్ణకి మనం ఏం చెప్తున్నాము? కృష్ణ ఎంతో పెద్ద ప్రాబ్లమ్ నుండి నాకు చిన్న ప్రాబ్లమ్ ఇచ్చావు. ఇక్కడ కూడా మనము ఆ కృతజ్ఞత చూపించి భగవంతుని పైన ఆధారపడుతున్నాం. డిపెండ్ అవుతున్నాం అన్నమాట. కృష్ణ నేనైతే నిన్ను ఎదుర్కోలేను. కానీ నాకు నీ సహాయం కావాలి. నాకు నీ కృప కావాలి. దీని నుండి బయటికి రావాలి అని చెప్పి మనం ఎప్పుడైతే భగవంతుని మీద ఆధారపడుతున్నామో ఫేవరబుల్ కండిషన్ అయినా, అన్‌ఫేవరబుల్ కండిషన్ అయినా, కష్టమైనా, సుఖమైనా, మంచైనా, చెడైనా భగవంతుని పైన డిపెండ్ అవుతున్నప్పుడు మనకి ఆ సిట్యుయేషన్స్ నిజంగా ఇంపాక్ట్ చూపిస్తాయా? చూపించదు మాతాజీ. చూపించము అంటే మేబీ మనం అనుకోవచ్చు. భౌతికంగా మనం కొన్ని కష్టాలనేవి పడొచ్చు. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు కొన్ని కష్టాలనేవి ఉండొచ్చు. కానీ చేతన ఎలా ఉంటుంది? బ్లేమ్ చేసే మోడ్ అంటే కృష్ణని నిందించడం, పక్కన వారిని నిందించడం అనే మోడ్‌లో నుండి మనం ఏం చేస్తున్నాం? ఇది నా గురించే వచ్చింది అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ సఫరింగ్ అనేది తగ్గుతుందా? తగ్గదా? తగ్గుతుంది. డెఫినిట్‌గా తగ్గుతుంది. మన బాధ కాబట్టి ఆ! సో, యాక్సెప్ట్ చేసేస్తాం కాబట్టి సఫరింగ్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సిట్యుయేషన్స్‌లో మనకొచ్చిన ప్రాబ్లమ్ కంటే కూడా ప్రాబ్లమ్‌ని వర్స్ చేసేది ఏంటి తెలుసా? మన సఫరింగ్ అనమాట. మన మైండ్‌లో ఏదైతే చెప్తుందో చూసారా? అంటే నీకు రావాల్సింది కాదిది, నీకు జరగాల్సింది కాదిది, నువ్వెంతో మంచివాడివి, నీకు జరగకూడనిది జరిగింది అన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం దాన్ని తట్టుకునేది కష్టమవుతుందనమాట. సో, ప్రాబ్లమ్ ఇంపాక్ట్ అనేది 5% ఉంటుంది. కానీ మన సఫరింగ్ ఏదైతే ఉంటుందో అది 95% ఉంటుందనమాట. అందుకనే మన లైఫ్‌లో కష్టాలొచ్చినప్పుడు దాన్ని తొందరగా మనం
ముందుకు వెళ్ళలేము, అక్కడ డీలా పడిపోతాం, ఎందుకంటే ఈ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసేస్తున్నామో ఈ 95% స్ట్రగుల్ అంతా తగ్గిపోయి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం, కృంగిపోతూ కూర్చోవడం, వేరే వాళ్ళని నిందిస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇప్పుడు ఆప్షన్ ఉంది, కృష్ణని నేను ఇప్పుడు కూడా శరణు వేడుకోవచ్చు, కృష్ణ నాకు ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నారు అని మనం ఎప్పుడైతే కృష్ణ వైపు తిరిగామో, కృష్ణ పైన డిపెండ్ అయ్యామో ఈ సఫరింగ్ అనేది అంత ఉండదు అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుంది. శుద్ధ భక్తుల విషయంలో ఇదే జరుగుతుంది అనమాట. ఏంటి అంటే వాళ్ళ లైఫ్ లో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు ఏం తీసుకుంటారంటే దాన్ని కూడా కృష్ణ యొక్క బ్లెస్సింగ్ లాగా తీసుకుంటారు. సో అందుకని ఏమవుతుంది, కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. బట్ ఇవాళ మనం అలా లేవు. ఎందుకు అంటే మనం దాన్ని మనకు చెందింది అని చెప్పి మనం తీసుకోవడానికి రెడీగా లేవు అనమాట. అందుకని మనం కష్టాల్లో కూరుకుపోవడానికి రీజన్ ఏంటి అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. కానీ శుద్ధ భక్తిలో మనం ఎదిగే కొద్దీ భగవంతుని గురించి తెలుసుకునే కొద్దీ మనకి 5.29 కృష్ణ ఏం చెప్తారు గుర్తుందా మీకు? ఐడియా ఉందా ఎవరికైనా? భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అంటారు. శాంతి శ్లోక, పీస్ ఫార్ములా అంటారు అనమాట. సో ఏమంటున్నారు ఇక్కడ, అన్నిటికీ ఎంజాయర్ నేను, అన్నిటికీ అధిపతి ప్రొపరైటర్ నేను, అండ్ ఇంకేమంటున్నారు, సుహృదం సర్వభూతానాం, అందరికీ కూడా వెల్ విషర్ నేను అని కృష్ణ చెప్తున్నారు. సో ఇప్పుడు మన లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ కృష్ణ మనకి ఇస్తున్నారు అన్నప్పుడు కృష్ణ వెల్ విషర్, మన అందరి గురించి మంచి, ఇట్లాంటి మంచి కాదు. అంటే మనకి ఏమంటారు అంటే ఒక మదర్ లవ్ కి, అంటే జనరల్ గా ప్రేమ అనేది స్వచ్ఛంగా ఎవరి దగ్గర ఉంటుంది, తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనేది స్వచ్ఛమైన ప్రేమ అంటారు. కానీ అట్లాంటి ఎన్నో మిలియన్స్ ఆఫ్ మదర్స్ లవ్ కలిపితే కృష్ణ ప్రేమ, మన పైన ప్రేమ అలా ఉంటుంది అంటారు. సో అలాంటి కృష్ణ మన జీవితంలో మనకు ఒక కష్టాన్ని ఇచ్చారు అంటే ఆయన ఏదో నేర్పించడానికి ఇస్తున్నారా కాదా అని చెప్పి మనం తెలుసుకోగలుగుతామా లేదా జ్ఞానం ఉన్నప్పుడు? సో కృష్ణ సుహృదం సర్వభూతానం, అందరి సర్వభూతాన ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ వెల్ విషర్. అండ్ కృష్ణ చేతిలోనే అన్ని ఉంటాయి, కృష్ణ అన్ని కంట్రోల్ చేయగలిగారు. కృష్ణ నా జీవితంలో ఇవాళ ఒక కష్టాన్ని ఇచ్చారు, అండ్ ఇచ్చిన కృష్ణ నా గురించి ఎప్పుడు కూడా ప్రేమిస్తూ నా గురించి నా మంచి కోరుకునే వ్యక్తి నాకు ఇవాళ కష్టాన్ని ఇచ్చారు అంటే మనం దాన్ని ఎలా తీసుకుంటాము? కృష్ణని బ్లేమ్ చేయడానికి తీసుకుంటామా, కృష్ణ పైన శరణు పొందడానికి తీసుకుంటామా? శరణు పొందడానికే తీసుకుంటాం. సో కృష్ణ పైన డిపెండెన్స్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. కృష్ణ, నువ్వు ఎంత మంచి ఆలోచిస్తావు అందరి గురించి, నేను ఇవాళ నీ భక్తి చేస్తూ నీ నామం తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇవాళ నాకు ఈ కండిషన్ ఇచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు నాకేదో నేర్పిస్తున్నావు కృష్ణ, అని నాకంత ఇంటెలిజెన్స్ లేదు. యాక్చువల్ గా మాత్రం కరెక్ట్, ఆ టైంలో మన థింకింగ్ కరెక్ట్ గా ఉంటే ఇంకా నమ్మకం పెరుగుతుంది. యాక్చువల్ ఇంకా దగ్గరికి వెళ్తాం. బేసిక్ గా కుంతి మహారాణి ఏం అడుగుతుంది? కుంతి మహారాణి నాకు సుఖాలు ఇవ్వమని అడుగుతుందా, కష్టాలు ఇవ్వమని అడుగుతుందా? అడుగుతుంది. నా దగ్గర కష్టాలు ఇవ్వమని ఎందుకు అడుగుతుంది కుంతి మహారాణి? కృష్ణ దగ్గర అవుతాడని. ఎగ్జాక్ట్లీ. సో కష్టంలో ఏమవుతుంది అంటే కరెక్ట్ గా మనం ఆ కష్టాన్ని తీసుకున్నప్పుడు మనం కృష్ణ స్మరణ పెంచుతాము, కృష్ణ పైన ఆధారపడడం ఆలోచిస్తాం, ఎగ్జాక్ట్లీ కృష్ణ పైన ఎక్కువ డిపెండ్ అవుతాం అనమాట. మనం చేయాల్సింది అదే కదా జీవితంలో. మనం చేయాల్సింది ఏంటి? కృష్ణతో మన సంబంధాన్ని పెంచుకోవాలి. సో కృష్ణతో సంబంధాన్ని పెంచుకొని కృష్ణ పైన ఆధారపడడం పెరగడం అనేది ఎప్పుడు జరుగుతుంది? సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుడు అందరికీ గుర్తురాడు, కానీ కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మన చేతిలో ఏం లేదు అన్నప్పుడు కృష్ణ వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని కుంతి మహారాణి ఏమడుతుంది? నాకు ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ, ఇంకా కష్టాలు ఇవ్వు. సో మేమందరం కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు. ఇవాళ మాకు రాజ్యం వచ్చింది, సిరి సంపదలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, కానీ ఏమవుతుంది? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావు, మాకు ఇది వద్దు, మాకు ఇంకా కష్టాల పైన కష్టాలు ఇస్తూనే ఉండు అని ఎందుకు అడుగుతుంది అంటే కరెక్ట్ గా అర్థం చేసుకున్నప్పుడు ఆ కష్టాలు అనేవి మనం భగవంతుడిని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక వారధి అని చెప్పి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కష్టాల్లో మనం చెల్లించమన్నమాట. సో మనకి కష్టాలు అనేవి వచ్చినప్పుడు వాటిని ఆ రాళ్ళన్నీ సేకరించి మనం గోడ కట్టేసుకుంటామా కృష్ణకి మనకి మధ్యలో? లేదు, కష్టాలన్నీ మనం తీసుకొని
మనం ఒక బ్రిడ్జ్, ఒక వారధిని అనేది కట్టుకుంటామా మనకి కృష్ణాకి మధ్యలో అనేది మన చేతుల్లో ఉంటుంది. గోడ కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? కృష్ణాని బ్లేమ్ చేయడం అనమాట. అందరికి దూరంగా అవ్వడం. కృష్ణుని బ్లేమ్ చేయడం, భక్తిని వదిలేయడం. నేను చేశాను, ఇంత చేశాను కృష్ణ, నువ్వు నాకేం చేస్తున్నావు, ఇంత కష్టాన్ని ఇస్తున్నావు, అసలు నువ్వు ఉన్నావా లేదా, నాకు డౌట్ ఉంది ఇప్పుడు ఈ ప్రాసెస్ పైన అని చెప్పి కొందరు అలా గోడ కట్టేస్తారనమాట. సో భగవంతునికి మనకి మధ్యన దూరం అనేది పెరుగుతుంది. సో ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతుంది. కానీ అలా కాదు. కష్టం వచ్చినప్పుడు మనమేం చేయాలి అంటే ఒక వారధి, ఒక బ్రిడ్జ్ అనేది కట్టాలి. ఈ కష్టం ద్వారా నేను భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలి, సో ఎలా దీన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని భగవంతుని స్మరణ అనేది పెంచాలి అనుకున్నప్పుడు ఆ కష్టం అనేది నిజంగా కష్టం ఇవ్వదు అనమాట. ఇందాక అనుకున్నట్లు సఫరింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ కష్టంలో కృష్ణ వైపు చూస్తాం కాబట్టి మన జర్నీ, మన స్పిరిచువల్ జర్నీ అనేది ఆ కష్టం ద్వారా ఇంకా తగ్గిపోతుంది. ఇంకా భగవంతునికి దగ్గర అవుతాం అనమాట. సో ప్రతి ఆపర్చునిటీ, కష్టమైన సుఖమైనా కానీ కష్టంలో భగవంతునికి కృతజ్ఞత చూపించడము, సుఖంలో భగవంతునికి కృతజ్ఞత చూపించడము, కష్టంలో భగవంతుని పైన ఆధారపడడం చేశాము అనుకోండి. సో సెంటర్ ఎవరిని చేస్తున్నాం మన జీవితంలో? కృష్ణాని సెంటర్ చేస్తున్నాం. మరి కృష్ణాని సెంటర్ చేస్తున్నప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన పైన ఇంపాక్ట్ అనేది ఉంటుందా? ఉండదు. మరి కష్టంలోను సుఖంలోను మన చేతన పైన ఇంపాక్ట్ లేకుండా ప్రతి దాంట్లోనూ మనం కృష్ణ వైపే వెళ్ళడం చేస్తున్నాము అంటే మనం స్థితప్రజ్ఞ అవుతున్నట్లే కాదు. సో మన క్లాస్ టాపిక్ ఏంటి? స్థితప్రజ్ఞ అవ్వడం ఎలా అనేది మన క్లాస్ టాపిక్. సో స్థితప్రజ్ఞ ఎలా అవుతాము, మన మైండ్ లో స్టేబుల్ గా ఎలా ఉండగలుగుతాము అంటే సుఖంలో మనం భగవంతునికి కృతజ్ఞత చూపిస్తున్నప్పుడు. సుఖం వచ్చినప్పుడు భగవంతుని మర్చిపోయి పొంగిపోయి, సుఖంలో అందరూ పొంగు ఉంటుంది కదా, సో పొంగిపోయి భగవంతుని వదిలేయడం కాదు. ఆ పొంగులో కూడా ఏంటి అంటే కృష్ణ నీ కృప వల్లనే ఇవాళ నా సిచ్యుయేషన్ ఇలా బాగుంది. సో మనకి నిజంగా జ్ఞానం ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఏంటి అంటే పదం పదం యత్ విపదం న దేశం అంటాం. సో ఈ భౌతిక జగత్తులో ప్రతి పదం, ప్రతి అడుగులో కూడా మనకి కష్టాలే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా కృష్ణ మనకి వాళ్ళ ఫేవరబుల్ కండిషన్ ఇచ్చారు, నాకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు కృష్ణ అని చెప్పి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అండ్ దుఃఖంలో కష్టం వచ్చినప్పుడు మనకు కృష్ణ పైన డిపెండ్ అవ్వాలి. ఎంతో పెద్ద కష్టం రావాల్సింది, ఇవాళ నా తల తెగాల్సిన సిచ్యువేషన్ లో నా వేలు తెగి భగవంతుడు నన్ను కాపాడాడు అన్నప్పుడు కృష్ణ పైన ఇంకా భక్తి పెరుగుతుంది, ఇంకా డిపెండెన్స్ పెరుగుతుంది. సో అది కూడా మనకు ఒక ఆపర్చునిటీ అవుతుంది అనమాట కృష్ణకి దగ్గర అవ్వడానికి. సో ప్రతి సిచ్యువేషన్, కష్టంలోను సుఖంలోను, బాధలోను సంతోషంలోను, మంచిలోను చెడులోను మనం కృష్ణాని సెంటర్ చేయడం అనేది మొదలు పెట్టాము అంటే ఈ ద్వంద్వాల ప్రభావం అనేది మన పైన చూపించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటాం మాతాజీ. సో ఇప్పుడు మీరు చెప్పిన 2 types లో మేము ఇంతకు ముందు ఈ కృష్ణ భక్తిలోకి రాకముందు ఆ టైప్ ఉన్నాం మాతాజీ. మాకు వచ్చిన కష్టం 5 అయితే 95 మేమే యాడ్ చేసుకుని భగవంతుని నిందించడం అలా ఉన్నాము. ఇప్పుడు 95 వచ్చినా గానీ కష్టం, మాకు కృష్ణ ఉన్నాడు అని చెప్పేసి మేము 5 అంతే ఫీల్ అవుతున్నాం మాతాజీ. మాలో ఇంత తేడా అయితే మేము గమనించుకుంటున్నాం. వెరీ వెరీ నైస్ మాతాజీ. సో ఇంకొకటి ఏమంటారు అంటే మనకి అమరేంద్ర ముందు చెప్తారు, తన క్లాస్ లో చెప్తారు ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాము అంటే మన లైఫ్ లో ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, భక్తిలో అంత మనం స్థిరంగా లేము, కృష్ణాని సెంటర్ చేసి లేము అంటే మన లైఫ్ లో కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా భగవంతుడిని నిందిస్తాము, లేదు అంటే ఏం చేస్తాము మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఆ కష్టానికి కారణమయ్యారో వాళ్ళని నిందిస్తూ ఉంటాం. సో దీనికి రిలేటెడ్ గా మనకి అమరేంద్ర ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమంటారు అంటే ఇప్పుడు ఒక కుక్క ముందు ఒక బోన్ వేసామనుకోండి, ఆ కుక్క ఏం చూస్తుంది? ఆ ఎముకని, ఆ బోన్ ని చూస్తుంది, ఆ ఎముకని చూస్తుంది, దానికి ఆహారం దొరికింది అని చెప్పి అంతవరకే దాని విజన్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. అదే మీరు ఒక సింహం ముందు ఒక బోన్ ని విసిరేశారనుకోండి, ఆ సింహం ఏం చేస్తుంది? ఆ ఎముకని చూసి మనుషుని చూస్తే వేరేసారా వారని చూస్తారు. ఆ ఎముకని చూసి అసలు ఇది ఎవరు విసిరారు అని చెప్పి మన వైపు చూస్తుంది అనమాట. సో కుక్క ఏం చేసింది? కేవలం ఆ ఎముక వరకే, ఆ బోన్ వరకే చూసింది, వదిలేసింది. దాని ఫుడ్ దొరికింది అని అంతతో ఇదైపోయింది. కానీ ఒక లయన్ ఏం చేసింది, ఒక సింహం ఏం చేసింది? ఆ బోన్ ఒక్క క్షణం చూసి అసలు దీన్ని విసిరింది ఎవరు అని చెప్పి పక్కకు చూస్తుంది అనమాట. సో మనం విసిరితే మన వైపు చూసి మన వైపు రావడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు కూడా మన జీవితంలో ఎలా ఉండాలి అంటే మన లైఫ్ లో వచ్చిన సిచ్యువేషన్ పరంగా మాత్రమే చూసామనుకోండి, మన జీవితం ఏంటంటే డాగ్ మెంటాలిటీ అంటారు.
కానీ ఒక సింహం మెంటాలిటీ భక్తిలో చేస్తున్నప్పుడు, ఒక సింహం మెంటాలిటీ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా రాని, సుఖమైనా రాని, కష్టమైనా రాని, ఏమైనా రాని, సో దాని వరకు మాత్రమే కన్ఫైన్ అవ్వకుండా దీన్ని నా లైఫ్ లోకి ఎవరు ఇచ్చారు అని చూస్తున్నాం అనుకోండి. ఎవరు ఇచ్చారని చూస్తాము? ఫైనల్ గా గురువు. కృష్ణ ఇచ్చారు అని తెలుసుకుంటాం కదా. సో వీళ్ళు మనుషులు మనకి, చుట్టుపక్కల వాళ్ళు మనకి ఆ కష్టాన్ని కారణమయ్యారు అని తెలుసుకున్నా కూడా ఫైనల్ గా మనం దీనికి కూడా కారణం ఎవరు, వీళ్ళ ద్వారా కూడా మనకి ఇస్తుంది ఎవరు అని మనం ఎవరి వైపు చూస్తాము? కృష్ణ కృష్ణ వైపు. వైపు చూస్తాం అనమాట. జనరల్ గా మన మెంటాలిటీ ఎలా ఉండాలి భక్తిలో ఉన్నప్పుడు అంటే, ఒక డాగ్ మెంటాలిటీ లాగా ఉండకూడదు, ఒక లయన్ మెంటాలిటీ. సో కష్టం ఏదైనా రాని, ఎలా అయినా కానీ మన ముందు రాని, ఏ సిచ్యువేషన్ అయినా రాని, మనం చూడాల్సింది ఆ సిచ్యువేషన్ ని కాదు, ఆ సిచ్యువేషన్ మనకి మన జీవితంలోకి ఇవ్వడానికి కారణమైన వారెవరు? కృష్ణ. సో అల్టిమేట్ రీజన్ ఏంటి అంటే కృష్ణ. సో ఆ లైన్ ఏమైతుంది? మన వైపు వస్తుంది. సో అలానే మనం ఏం చేయాలి? సిచ్యువేషన్ దగ్గరే కన్ఫైన్ అయ్యి ఆగిపోకుండా, నా జీవితం ఇలా ఉంది, నా జీవితంలో అన్ని కష్టాలే ఉన్నాయి, నేను ఏం చేస్తున్నా ఇట్లానే ఉంది అని చెప్పి అక్కడే ఆగిపోకుండా, ఈ సిచ్యువేషన్ నాకు ఇచ్చింది ఎవరు? భగవంతుడు. సో నేను ఈ సిచ్యువేషన్ ద్వారా భగవంతుని ఎలా దగ్గర అవ్వాలి అని చెప్పి చూస్తున్నాము అంటే, మనం ఏ మెంటాలిటీ కలిగి ఉన్నట్లు? లాయన్ మెంటాలిటీ. ఓకే, లాయన్ ఒక సింహం లాంటి మెంటాలిటీ కలిగి ఉన్నట్లు అని చెప్పి అమరేంద్ర ప్రభు చెప్తారు. అండ్ చాలా సార్లు ఏమవుతుంది అంటే, మనకు ఇగ్నోరెన్స్ అంటే మనకి జ్ఞానం ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఏమనుకుంటాము అంటే, కొన్ని సిచ్యువేషన్స్ ని, కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకునే ఇది నాకు అనుకూలమైన పరిస్థితి, ఇది నాకు ప్రతికూలమైన పరిస్థితి అని చెప్పి మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో అనుకుంటాం. కానీ ఒక క్లాస్ లో హితైషిని అంతా చేయమంటారు తెలుసా? ఇప్పుడు మనం ఊల్తో అల్లడం మొదలు పెట్టాం అనుకోండి, ఒక క్లాత్ పైన ఊల్తో మనం అల్లుతున్నాం అనుకోండి, మనం కింద నుండి చూస్తున్నప్పుడు ఆ డిజైన్ ఎలా కనిపిస్తుంది? గజిబిజిగా ఉంటుందా, క్లియర్ గా ఉంటుందా? గజిబిజిగా ఉంటుంది. గజిబిజిగా ఉంటుంది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటేంటో దారాలు అటు ఇటు ఇటు అటు రంగులు రంగులుగా పిచ్చి పిచ్చిగా ఉంది డిజైన్ అని చెప్పి అనిపిస్తుందా, అనిపించదా కింద నుండి చూసినప్పుడు? Yes. అవును మాతాజీ. కానీ మనం కొంచెం సేపు అయ్యాక ఆ సిచ్యుయేషన్ ని పైనుండి చూసినప్పుడు ఏమవుతుంది? అది మంచి డిజైన్ లా మంచి డిజైన్ ఉంటుంది. అక్కడ ఒక ఫ్లవర్ కానీ, ఒక మంచి ఒక బొమ్మ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ పైన కరెక్ట్ డిజైన్ అనేది కనిపిస్తుంది. మన లైఫ్ లో కూడా మనకు వచ్చే సిచ్యుయేషన్స్ మనం ఎలా చూస్తాము అంటే, కింద నుండి భక్తి యాంగిల్ లేకుండా చూసినప్పుడు ఏమవుతుందంటే, కింద నుండి అంత గజిబిజిగా కనిపిస్తుంది. కానీ భక్తి చేసే కొద్ది భక్తిని వదలకుండా కృష్ణాని సెంటర్ పెట్టుకొని మన లైఫ్ లో భక్తి చేసే కొద్ది ఏమవుతుందో తెలుసా? ఈ గజిబిజి యాంగిల్ నుండి మనకి ఏమవుతుంది అంటే, ఆ పైన టాప్ వ్యూ కనపడడం మొదలవుతుంది. సో కృష్ణ దీన్ని చేస్తున్నారు. ఇవాళ నాకు ఇది సిచ్యువేషన్ అనేది అంత క్లమ్జీగా గజిబిజిగా కనిపించవచ్చు, బట్ కృష్ణ ఈస్ కార్వింగ్ మై సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని భగవంతుడే దగ్గరుండి నడిపిస్తున్నారు అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, మెల్లమెల్లగా వ్యూ అనేది పైకి రావడం మొదలవుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంచెం సమయం గడిచే కొద్దీ మనకి అదంతా క్లారిటీ వస్తుంది. సో చాలా సార్లు కూడా మనం మన లైఫ్ లో మీరు ఎప్పుడైనా రియలైజ్ అయినట్లయితే, చాలా సార్లు మనం ఏదైతే చెడు మన లైఫ్ లో చెడు జరిగింది అని అనుకుంటామో, కొంతకాలం తర్వాత యాక్చువల్ గా ఆ రోజు అది జరగబట్టే ఇవాళ నా సిచ్యుయేషన్ ఇలా ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యారా లేదా ఎప్పుడైనా మీ లైఫ్ లో? అయ్యాం మాతాజీ. కానీ ఆ టైంలో మనం ఏమనుకుంటాం? నా జీవితంలో ఎందుకు ఇంత చెడు జరుగుతుంది, నేను ఎంత ప్రయత్నం చేసినా ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పి మనం అనుకున్నామా లేదా? అనుకున్నాం. కానీ ఇవాళ కొంత టైం అనేది గడిచాక, కరెక్ట్ అంటే మనకి ఏ టైంలో అది కృష్ణ మనకి రివీల్ చేయాలి అనుకున్నారో, ఆ టైంలో మనకు అంతా కూడా కరెక్ట్ గా, ఆ పజిల్ అంతా కూడా కరెక్ట్ గా సెట్ చేసినట్లు అనిపించిందా లేదా? సో ఏమవుతుంది అంటే, మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మనకున్న సిచ్యువేషన్ ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి కాదు, ఇది నాకు తప్పు జరుగుతుంది అని చెప్పి మనం కంక్లూషన్స్ వచ్చేస్తాం. కానీ జ్ఞానం తీసుకునే కొద్ది, భక్తిలో ఎదిగే కొద్ది ఏమవుతుంది అంటే, మేబీ కృష్ణ ఇవాళ నాకు తెలియడం లేదు, నువ్వు ఇవాళ నా సిచ్యువేషన్, నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు తెచ్చావు అనేది నాకు క్లారిటీ లేదు, నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం నాకు క్లారిటీ ఏంటి అంటే, నువ్వు నడిపిస్తున్నావు అంటే ఇది నాకు ఖచ్చితంగా ఇవాళ నేను ఏదైతే మంచి అనుకుంటున్నానో దానికన్నా, అది నాకు జరగడం లేదు కానీ దానికన్నా బెటర్ గా నా లైఫ్ ని నువ్వు డిజైన్ చేయాలనుకుంటున్నావు కాబట్టే ఇవాళ నా లైఫ్ లో నువ్వు ఈ సిచ్యువేషన్ ఇచ్చావు అని అనుకున్నప్పుడు స్థితప్రజ్ఞగా ఉండడం పాసిబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది మాతాజీ. స్థితప్రజ్ఞగా అవ్వాలి అంటే మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటి అంటే,
ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా కానీ కృష్ణాని సెంటర్ చేయాలి. సెంటర్ చేసుకోవాలి. కృష్ణాని సెంటర్ చేసే కొద్దీ ఏమవుతుందో తెలుసా, సిచ్యుయేషన్స్ ఇంపాక్ట్ అనేది మన మీద తగ్గిపోతూ ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభాలు, ఇట్లాంటివన్నీ కూడా మనపైన ఇంపాక్ట్ అనేది చూపించాలన్నమాట. సో ప్రతి సిచ్యుయేషన్ ని కూడా మనము కృష్ణకి దగ్గరగా వెళ్ళడానికి మనం వాడుకుంటూ ఉంటాం. అండ్ మనం యాక్సెప్ట్ చేస్తాం కూడా, కృష్ణ నాకు ఇవాళ ఇస్తున్నారు ఈ సిచ్యువేషన్ అంటే, కృష్ణ సుకృతం సర్వభూతానం, నా మంచి గురించి ఆలోచించే ఇస్తున్నారు అని చెప్పి మనం ఆ భావనలో ఉన్నప్పుడు, దాన్ని మనం స్థిరంగా నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంపాక్ట్ అనేది మన పైన ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ప్రహ్లాద్ మహారాజ్ లైఫ్ లో సుఖం ఉందా కష్టం ఉందా? మొత్తం కష్టమే ఉంది మాతాజీ. ఎంత కష్టం అంటే, సో పడుకున్న ప్రహ్లాద్ మహారాజ్ మళ్ళీ తిరిగి లేవగలడా లేడా అంటే, పడుకున్న మనిషిని పడుకున్నట్లే చంపేస్తారా అన్నంత అన్సర్టనిటీ ఉందన్నమాట. అసలు ఏమీ తెలియదు. సో మనం అన్నం తింటున్నాం అంటే ఆ తినేది కూడా నన్ను చంపడానికి ప్రయత్నమా అన్న భయం అనేది. మన సిచ్యుయేషన్, మన లైఫ్ లో మనకు అలాంటి సిచ్యుయేషన్ ఉంది అంటే, మనం మన ఇంట్లో మన వాళ్ళతో కలిసినప్పుడు, మన అమ్మ నాన్నతో కలిసినప్పుడు కూడా మనం తినేది మన చావుకి కారణమా, మనం పడుకున్నప్పుడు మళ్ళీ తిరిగి లేస్తామా లేదా, ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు మనం స్థితప్రజ్ఞగా ఉండగలమా? అసలు పాసిబుల్ అవుతుందా? మనకి ప్రశాంతత అనేది ఉంటుందా? అసలు ప్రతి క్షణం భయమే, ఉనుకే, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేదిలో ఉంటాం. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైనా భయపడింది చూసామా మనం? లేదు. ఎందుకు భయపడకుండా అంత స్థిరంగా ఎలా ఉండగలిగారు ప్రహ్లాద్ మహారాజ్? హరినామస్మరణ చేస్తారు కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడు భగవంతుని నమ్మకం. భగవంతుడి పైన నమ్మకం మాతాజీ. ఎస్, భగవంతుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అన్న నమ్మకం అనేది గట్టిగా ఉంది ప్రహ్లాద్ మహారాజ్ లో. ఎందుకంటే ఆయనకి తెలుసు అనమాట, సో భగవంతుడు అందరినీ చూసుకునే వ్యక్తి, నేను భగవన్ నామం తీసుకుంటున్నప్పుడు కృష్ణ నాకు ఎందుకు అన్యాయం చేస్తాడు అన్నప్పుడు ఆ కష్టం అనేది మనకి యాక్చువల్ గా కష్టం కాదు. బట్ ఇవాళ మనం కష్టం ఫీల్ అవుతున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే, సంవేర్ మనం భగవంతుడి పైన ఆ నమ్మకాన్ని ఉంచడం లేదనమాట. అందుకనే మనం స్థితప్రజ్ఞగా ఉండలేకపోతున్నాం. బట్ ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని అనేది మనం బిల్డ్ చేసుకుంటూ భగవన్ నామం, భగవత్ కథ వినే కొద్దీ ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటామో, సో కష్టాల్లో కూడా మనం స్థిరంగా ఉండడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎలా అయితే ప్రహ్లాద్ మహారాజ్ అంత కష్టంలో కూడా తన తండ్రి తన మరణానికి, తనను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ప్రహ్లాద్ మహారాజ్ కదలకుండా స్థిరంగా ఉండగలిగారు అంటే, జస్ట్ అంటే ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, కృష్ణని తన జీవితంలో ఎంత సెంటర్ చేయబట్టి ప్రహ్లాద్ మహారాజ్ అలా ఉండగలిగారు. ఇది కేవలం ప్రహ్లాద్ మహారాజ్ కి మాత్రమే జరుగుతుంది అని చెప్పి మనం దాన్ని అలా ఒక కథలాగా, ఒక లీలలాగా వింటే మన లైఫ్ లో మార్పు జరగదు. మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రహ్లాద్ మహారాజ్ అంత స్థిరంగా ఉండగలిగారు. ఎలా ఉండగలిగారు? కృష్ణాని సెంటర్ చేయగలిగారు. సో నేను కూడా నా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ని ఎవరు ఆపలేరు. కష్ట నష్టాలు, లాభాలు, జయాలు అనేవి రాకుండా మనం ఆపలేము. ద్వంద్వాలు అనేవి రాకుండా మనం ఆపలేము. కానీ ద్వంద్వాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని సెంటర్ చేయడం అనేది మాత్రం ప్రతి ఒక్కరికి అవైలబుల్. సో నువ్వు మాత్రమే భగవంతుని సెంటర్ చేయగలవు, నువ్వు చేయలేవు అని చెప్పి భగవంతుడు ఏమన్నా బార్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టారా అలాగా? లేదు మాతాజీ. భగవంతుడు సో అందరికీ కూడా ఈ ఆప్షన్, ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చేసారు. సో మనం భగవంతుని సెంటర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, వాటి ఇంపాక్ట్ అనేది మన పైన పోతుంది. సో పోయే కొద్ది ఏమవుతుంది అంటే, మనం స్థితప్రజ్ఞగా, ఈ ద్వంద్వాలకి అతీతంగా స్థితప్రజ్ఞగా ఉండడం అనేది జరుగుతుంది. ఎలా అయితే ప్రహ్లాద్ మహారాజ్ ఉండగలిగారో అలా మనం కూడా ఉండగలడం అనేది జరుగుతుంది. సో ఇస్ ఇట్ క్లియర్? స్థితప్రజ్ఞ అవ్వడం ఎలా అనేది మీకు అర్థమైంది? మాతాజీ ఎగ్జాక్ట్లీ. హరి బోల్ మాతాజీ మాతాజీ. యాక్చువల్లీ హరి మీరు బోల్. చెప్తున్నప్పుడు నాకు అంటే 2-3 డేస్ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ అదే తిరుగుతుంది అనమాట మైండ్ లో. అంటే అమ్మకి సర్జరీ అని చెప్పారనమాట. సర్జరీ అని చెప్పారు. బట్ ఎవరేం మాట్లాడినా కూడా నాకు తన పైన నమ్మకం ఉంది కాబట్టి భయం అనిపించలేదు. అయితే డాక్టర్ యాక్చువల్గా ఏం చెప్పారు అంటే, నర్వ్ కి ఆపరేషన్ అయిందనమాట. ఇప్పుడు చేయకపోతే పారాలిసిస్ కూడా రావచ్చు అని చెప్పారు. అంటే అక్కడ నాకు ఎంత పాజిటివ్ గా అంటే, ఏదో పెద్దగా జరగకుండా ఆయన ఇప్పుడు తీసేశారు కదా అనేసి అదే నమ్మకంతో ఉన్నా అనమాట. అంటే అండ్ తన ఏజ్డ్ కాబట్టి అండ్ చాలా వీక్ ఉంది. అండ్ హార్ట్ లో కూడా చిన్న ఇష్యూ ఉంది కాబట్టి నేను అంటే నామస్మరణ అది పెంచాననమాట ఆ టైంలో. అండ్ అందరి ప్రేయర్స్ వల్ల కూడా బాగా జరిగింది, సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు ఓకే మాతాజీ, షీ ఈజ్ ఓకే నౌ.
సో ఓకే. అంటే అంటే మీరు చెప్తున్నట్టుగా అదే భయము లేకుండా భయపడకుండా నామస్మరణ పెరిగింది. అండ్ యెస్. ఆంధ్రప్రదేశ్ పైన నమ్మకం ఉంది. ఆయన హ్మ్. పైన ఎక్కువ నమ్మకం ఉంది. అండ్ ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ రాకుండా తగ్గించాడు కదా అని అట్లా ఆలోచించాను గానీ, నాకు ఎటువంటి కంప్లెయింట్ గానీ, బాధ, భయం, సఫరింగ్ గానీ ఇవేవి నేను చూడలేదు నాలో. వెరీ గుడ్. వెరీ నైస్. యాక్చువల్‌గా భక్తి మనం అంటే ఆఫ్టర్ లైఫ్ ఎఫెక్ట్స్ అనుకుంటాం గానీ, భక్తి మన లైఫ్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా ఆ భక్తి కోణంతో మనం చూసినప్పుడు మన లైఫ్‌లో ఎంతో మార్పు జరుగుతది. ఒకప్పుడు మనం ఇంత స్టేబుల్‌గా ఆలోచించి ఇంత ఇదిగా ఉండేవాళ్ళం కాదు. అమ్మో! ఆ ఇవాళ టెన్షన్ పడిపోయి ఏం హ్మ్. చేయకుండా అదే. అలా ఇప్పుడు మీరు చెప్పిన 2 కోణాల్లో పూర్తి అపోజిట్ లో ఉన్నాము. మీరు 2 హ్మ్. టైప్స్ చెప్పారు కదా! ఇప్పుడు మేము మంచి యెస్. దాని వైపు ఉన్నాము. యెస్. 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 టెన్షన్ పడిపోయి అలా అది టైమ్ వేస్ట్ ప్లస్ మన హెల్త్ కూడా అవును. పాడవుతుంది. సిట్యుయేషన్ ఇంకా వర్స్ చేసుకుంటాం కానీ బెటర్ చేయం మనం ఇప్పుడు ఇంతకు ముందు. యెస్. యెస్. ఇవాళ ఏంటి అంటే మనం చేయగలిగిందేంటి? సో, మనం చేయగలిగింది చేయడము. మిగిలింది కృష్ణ పైన ఆధారపడి కృష్ణ నాకు చేతనైంది నేను చేయగలిగింది నేను చేస్తాను. అండ్ ఈ సిట్యుయేషన్‌లో నాకు నువ్వు తప్ప ఇంకొక ఆధారం లేదు అని కృష్ణ పైన ఆధారం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఆ సిట్యుయేషన్‌లో కూడా భక్తిలో మనం ఎలా ముందుకు వెళ్ళగలం అనేది మనం దాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. యెస్ మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. అండ్ స్థితప్రజ్ఞత మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అంటే మాతాజీ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది సాల్వ్ అయిపోయింది అని ఊరుకోకుండా, రిలాక్స్ అవ్వకుండా ఎందుకంటే మళ్ళీ ఏదైనా రావచ్చు. మళ్ళీ వస్తది గూడా. రావచ్చు, నాట్ రావచ్చు, వస్తది. అప్పటికి మళ్ళీ మళ్ళీ మేము ప్రిపేర్డ్‌గా ఉన్నట్టుగా ఉంటదది. యెస్. బేసిక్‌గా భక్తి చేసే కొద్దీ మనకు అర్థమైపోతుంది. ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో, కొన్నిసార్లు ప్రాబ్లమ్ లేనప్పుడు మనం హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతాం. హ్యాపీనెస్ అనేది మనకి భౌతిక జగత్తులో ఉండదు. కానీ ఏ టైంలో అయితే ప్రాబ్లమ్ లేదు మనం ఏమనుకుంటామంటే, ఓకే. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవుతాం. అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమే మనం హ్యాపీనెస్ అనుకుంటాం. యాక్చువల్‌గా అది హ్యాపీనెస్ కాదు. ప్రాబ్లమ్ లేదు అంతే ఫర్ ద టైమ్ బీయింగ్. సో, ఆ టైంలో మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. ఆ టైంలో ఏదో పొంగిపోవడం, లేదు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా ప్రతి సిట్యుయేషన్‌లో కూడా కృష్ణని సెంటర్ చేసి కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి, కృష్ణ పైన ఆధారపడి, కృష్ణ దగ్గర నుండి శక్తిని, బుద్ధిని తీసుకొని ఈ సిట్యుయేషన్ నుండి బయటికి రావడానికి ప్రతిదాన్ని మనం ఆపర్చునిటీగా తీసుకున్నాము అంటే, దెన్ వి ఆర్ యాక్చువల్లీ స్థితప్రజ్ఞ అన్నమాట. ద్వంద్వాలు మనకి ఇంపాక్ట్ చూపిస్తున్నట్లుగా. యాహ్! మన కర్మ ప్రకారం ఏం రావాలో అది వస్తూనే ఉంటాయి. సో యెస్. యాక్చువల్‌గా కర్మ ప్రకారం రావాల్సింది కూడా కృష్ణ ఆపుతున్నారు అన్నప్పుడు ఇంకా డిపెండ్ అవుతాం గదా! కృష్ణ పైన. కర్మ ప్రకారం ఇంకా పెద్దగా రావాల్సింది కృష్ణ నన్ను ఇవాళ నేను చేసే చిన్న భక్తికి కూడా కృష్ణ నాతో రెసిప్రొకేట్ అవుతూ నాకెంతో పెద్ద ఆపద నుండి నాకు ఇవాళ చిన్న కష్టాన్ని ఇచ్చారు అంటే నేను ఇంకెంత భక్తి చేయాలి అని మనం దాన్ని కూడా మనం భక్తికి ఒక బూస్టర్ లాగా ఇట్లా చేస్తున్నాము అంటే మనం ఇంకా ఏ ప్రాబ్లమ్ కూడా మనల్ని ఆపదు భక్తిలో ముందుకి వెళ్ళనివ్వకుండా. రైట్. అంటే నామస్మరణ పెంచుకోవడానికే అన్నిటిని మనం తీసుకోవచ్చు. వాడుకోవచ్చు. కానీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను మాతాజీ. అంటే నేను నిన్న విన్నాను. మనం ఈ హరినామ స్మరణ మార్నింగ్ చేస్తారు కదా మాతాజీ 16 రౌండ్స్. అది ఖచ్చితంగా మనం ఒక పట్టుతోని చేస్తే మనకి డే అంతా బాగుంటది అంటున్నారు మాతాజీ. ఈవెన్ టైమింగ్ కూడా నైట్ పడుకునేటప్పుడు ఇప్పుడు 9, 10కి అలా పడుకుంటే ఏ టైంకి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ అంత తొందరగా లేస్తామని చెప్పారు మాతాజీ. అయితే నాకు అనిపించింది ఓకే. హాఫ్ ఆఫ్ చేస్తాం కదా మాతాజీ ఒక్కొక్కసారి మనకి మార్నింగ్. అలా చేస్తే హాఫ్ ఆఫ్ భక్తి ఉంటది అని అన్నారు మాతాజీ. భక్తి కూడా మనది అలానే ఉంటుంది. ఫుల్ ఫోకస్ తోని ఒకేసారి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అదేంటంటే రక్షణ లాగా ఉంటది అని అన్నారన్నమాట. నేను అనుకునేదాన్ని మార్నింగ్ జపా సెషన్‌లో మాతాజీస్ మార్నింగే లేస్తారు వీళ్ళు 3:00కి ఆల్మోస్ట్ వీళ్ళది 5:00 వరకు 16 రౌండ్స్ అయిపోతది అనుకునేదాన్ని. బట్ అది ట్రూ మాతాజీ నిజంగా. నేను నిన్న విన్నాక అనుకున్నాను అమ్మో! ఎలాగైనా లెవ్వాలి, చేయాలి. ఒకసారి మన లోపల అది ఉంటే మాత్రం ఖచ్చితంగా లేస్తాం మాతాజీ. ఇది నిన్న విన్నా మాతాజీ. యాక్చువల్‌గా నాకే కొంచెం అనిపించింది ఇంత చాలా ఉంటుంది అసలు తెలుసుకోవాలి, చేసుకోవాలి ఇంకా అని చెప్పి షేర్ చేయాలనిపించింది మాతాజీ. అంటే ఒకసారి కుదరదు మనకి చేయడము ఒకేసారి. బట్ మార్నింగ్ టైమ్ మాత్రం ప్లెజెంట్ మాతాజీ. ఇంకా అంతకంటే మంచి టైమ్ మనకి డే అంతా అయితే ఎప్పుడు ఉండదు. ఏదైనా ఒక పని ఉంటది. ఒకటే మాతాజీ నైట్ టైమింగ్స్ పెట్టుకొని పడుకోమన్నారు. ఎట్లాకెళ్ళి 10:00 లోపల ఫినిష్ చేసుకొని పడుకుంటే మనం మార్నింగ్ 3కి లేవచ్చు.
3 to 5 వరకు మన 16 రౌండ్స్ అయిపోతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అని ప్రభు దండతాను. చిన్న అనౌన్స్మెంట్స్ మేము అన్ని చేస్తాను. ఇవాళ మనకి స్వర్ణారెడ్డి మాతాజీ వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్ ఉంది మెహందీపట్నంలో. మీరు ఇంట్రెస్ట్ ఉన్న డివోటీస్ వచ్చే వాళ్ళు రాధా మాతాజీకి లేదా శ్రీ విష్ణు ప్రభుకి కాల్ చేస్తే మీకు లొకేషన్ పంపిస్తారు. అడ్రస్ వచ్చేసి నియర్ మెహందీపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళు రావడానికి ట్రై చేయండి. మెహందీపట్నం Yes. అంబా